అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నారు అందరూను. సరే, ఇప్పుడు నేను దీంట్లో ఒక రీల్స్ బామ్మని, రియల్గా కూడా కొంచెం రీల్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు హాయ్ గైస్, నేను ఒక కాన్సెప్ట్తో మీ దగ్గరకు వచ్చాను. అదేనండి మన మిస్టర్ రెడ్డి. అయ్యో మీకు తెలీదా? ఇప్పుడే మీరందరూ చూసుంటారు మిస్టర్ రెడ్డి గారిని. మన మిస్టర్ రెడ్డిగా నరసింహారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే నాగభూషణం గారు డిఓపి గారు. మరి ఇప్పుడు దాకా మనం ఎంజాయ్ చేశాం కదా, అలాగే ఇప్పుడు కూడా కొంచెం పాటలు చూశారు కదా. పాటల్లో మరి మీరందరికీ ఆ పాటలు చూస్తుంటే స్టెప్ వేయాలనిపిస్తుందా? అనిపిస్తుంది. ముసలమ్మని నాకే అనిపిస్తుందండి, మీకు అనిపించదా? అనిపిస్తుంది కదా. సరే వెంకటరెడ్డి గారు, మీరు చిన్న పర్మిషన్ ఇస్తే ఒక్క స్టెప్ అండి ప్లీజ్. అవునా? పాట అయితే ఇప్పుడు పెట్టడానికి ఏం లేదు, ఊరికనే ఒక్క చిన్న చాలు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దట్స్ సో. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ వెనక ఉన్న క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మై ఫస్ట్ కో యాక్టర్ మహదేవ్కి కూడా చాలా థ్యాంక్స్. యూ డిడ్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో మేము చేసిన ఈ చిన్న అటెంప్ట్ని అందరూ చూసి ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నేను మీ తెలుగు అమ్మాయినే, ఇక్కడ నుండి ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయినే. సో మా అందరినీ, మా తెలుగు వాళ్ళందరినీ మీరు ఆహ్వానిస్తారని, ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, Deepti, to be here and a part of this movie. I'm very thankful, Venkatesh sir, Reddy sir, and everyone, like, जो भी है हमारे साथ में. We are just family and we are doing too much fun over here right now. और मैं क्या बोलूँ, अभी कुछ याद नहीं किया है मैंने स्क्रिप्ट के लिए. तो मैं बहुत खुश हूँ यहाँ पर आके, और मुझे बहुत अच्छा लग रहा है कि इतनी प्यारी मूवी बनी हुई है. प्लीज़ आप लोग जाके देखिए, और कितने प्यारे प्यारे एक्सप्रेशंस दिए हुए हैं, और मैं सबको थैंक यू कहना चाहती हूँ. थैंक यू सो मच. प्लीज़ गो एंड वॉच दिस मूवी. थैंक यू. థ్యాంక్ యూ. ఫర్ అన్ ఆంధ్ర గాయ్, నేను తిరుపతి నుంచి వచ్చాను. తెలంగాణ రాకపోయినా కూడా యాక్టింగ్ నా పైన బిలీవ్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ వెంకటన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ టీఎన్ఆర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా సినిమా విషయానికి వస్తే ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కంప్లీట్ ఇతని లైఫ్ స్టోరీ, సార్ లైఫ్ స్టోరీ, టీఎన్ఆర్ లైఫ్. ఆయన పడిన కష్టాలు అంతా ఇంత కాదండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాము, మీరు ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ ఎంత కష్టపడ్డారు ఈ స్టేజ్కి వచ్చి సినిమా చేయడానికి అనేది. అండ్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో విధాలుగా కోల్పోయింటారండి. లైక్ చిన్నప్పుడే కొంతమంది అమ్మ నాన్న కానివచ్చు, డబ్బు కోల్పోయి ఉండొచ్చు, నమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. ఓకే, మనీ పరంగా. సో అందరికీ కనెక్ట్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నానండి ఈ సినిమా. యా, అండ్ మీరు తప్పకుండా థియేటర్లోనే చూస్తారని, అండ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ మీడియా ఆల్సో ఫర్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, భయం అవుతుంది. సినిమా అయితే చేశాను, అందరు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అందరూ ఎలా ఉన్నారంటే ఒక ఆపర్చునిటీ వస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనే వాళ్ళే అందరూ, మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ. సో ఒక మంచి సినిమా తీసాము. సో ముందుగా థ్యాంక్స్ చెప్తే మా టీఎన్ఆర్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్.
నేను ఎన్ని టేకులు అన్నా కూడా చాలా పేషెన్స్గా చేశారు. 1, 2 ఎన్నైనా సరే. ఒక్కొక్కసారి 20 టేక్స్ అయినా కూడా చాలా ఇబ్బంది పడకుండా తమ్మి నీకేం కావాలో చెప్తామి నేను చేస్తా, ఎన్నిసార్లు చేసుకుంటావు చేసుకొని ఖచ్చితంగా తీసుకొని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చాలా నవ్వుతూ చేశారు. సార్ది ఒక లైఫ్ స్టైల్ చాలా మాలాంటి యూత్ వాళ్ళకి చాలా ఎంకరేజబుల్ స్టోరీ అది. నెక్స్ట్ మా మహాదేవ్ కూడా చాలా బాగా చేశాడు. కొత్త అబ్బాయి అయినా కూడా. అమ్మాయి దీప్తి కూడా చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. మా టీం, మా నాగభూషణ్ ఒకసారి మనిషి చూస్తే చిన్న ఉంటాడు కానీ మాది ఎప్పటి నుంచో 6-7 ఇయర్స్ నుంచి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా తీశాడు ఏంటి అనేది. చాలా బాగా చేశాడు, మీకు చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. తర్వాత మా ఎడిటర్ కళ్యాణ్, మా డైలాగ్ రైటర్ మహేష్, మా ఆర్ట్ డైరెక్టర్స్ చరణ్, గణేష్, ఆ టీం అందరూ మా ఫ్రెండ్సే. చాలా బాగా కష్టపడి చేసేసాం. మా ఆర్టిస్టుల దగ్గరికి వస్తే బామ్మగారికి చాలా థ్యాంక్స్. రాజన్ ఒకసారి ఒక క్యారెక్టర్ అంటే చిన్నపిల్లోడు అంటిపెట్టే సీన్ ఉంటుంది. రియల్గా మాకు ఫైట్ మాస్టర్ లేరు, ఎవరు లేరు. ఒక ఫైర్ సీక్వెన్స్కి రాజన్న తను వద్దన్నా కూడా తమ్మి నేను చేస్తా తమ్మి అని చాలా బాగా చేశాడు. ఒక తన లైఫ్ రిస్క్ చేసి కూడా ఒక షాట్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి అయితే ఫైట్ మాస్టరు తను తీసుకోవాల్సినవి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. కానీ అన్న ఏంటంటే ఏం కాదు తమ్ముడు మనం చేసేద్దామని లైఫ్ రిస్క్ చేసి ఒక మంచి షాట్ తీశాడు. థ్యాంక్స్ అన్న. మా ఆర్టిస్టులందరికీ, శ్యామ్ అందరికీ, మా ప్రొడక్షన్ టీం విజయన్న చాలా థ్యాంక్స్ అన్న. సిద్ధు చాలా థ్యాంక్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఒక మంచి సినిమా మేము ముందుకు తీసుకొచ్చాము. ఒక పర్సన్ని మామూలుగా చూసి జడ్జ్ చేయకండి. ఒకసారి సినిమా చూసి ఒక చిన్న సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.